వెల్కమ్ టు మై ఛానల్ రిషిత్ అకాడమీ. సో ఈ వీడియోలో నేను 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 4 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం ఆల్రెడీ 9th క్లాస్లో చదివాము. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్, రైట్. అట్లానే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చదివాము, రైట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు 2x plus 4 equal to 0, right. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఓన్లీ x ఇస్ 1 వేరియబుల్. సో మరి లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకు అంటున్నామంటే దీని పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 1 కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు అనుకోండి, మనకి ఏమొస్తుంది, x ఈక్వల్ టు సింపుల్ గా విల్ గెట్ -2, అంతేనా. ఈ +4 అటు వెళ్తే -4 డివైడెడ్ బై 2, సో విల్ గెట్ -2, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ నాకు ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఈక్వేషన్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, 1 వేరియబుల్, అవునా. సో 1 ఈక్వేషన్ లో 1 వేరియబుల్ ఉంటే ఈజీలీ ఐ ఫౌండ్ ద వాల్యూ డైరెక్ట్లీ, ఓకేనా. సో అదే సపోజ్ లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇట్లా ఉంది, ఇది కూడా ఒక లీనియర్ ఈక్వేషనే, బట్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, రైట్. సో ఇలాంటప్పుడు ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ x అండ్ y వాల్యూస్ ఫైండ్ చేయమంటే పాసిబుల్ అవుతుందా, వస్తుందంటారా, రైట్. నో. ఎందుకంటే చూడండి ఇక్కడ x ఈక్వల్ టు 6 - y అని అవుతుంది, అవునా. x వాల్యూ ఏమవుతుంది, 6 - y అని వస్తుంది. అదే y అనుకుంటే ఐ విల్ గెట్ 6 - x, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆఫ్ x and y. కానీ ఇఫ్ యూ అజ్యూమ్ సపోజ్ x ఈక్వల్ టు 5 అనుకున్నాం అనుకో, దెన్ y ఎంత అవుతుంది అప్పుడు 1, 5 + 1 ఈజ్ ఐ విల్ గెట్ 6. అలానే x ఈక్వల్ టు 3 అనుకున్నాం అనుకో, యూ విల్ గెట్ y ఈక్వల్ టు 3. సో ఇట్లా ఇట్లా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి దీనికి, బట్ యూ విల్ నాట్ గెట్ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్. ఇంతకుముందు వచ్చినలాగా మనకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అయితే రాదు దీనికి, రైట్. సో ఎగ్జాక్ట్ సొల్యూషన్ రావాలంటే వీ నీడ్ పెయిర్ అంటే ఏంటి మీనింగ్, 2. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి, బట్ ఈక్వేషన్ అక్కడ ఒకటే ఉంది, ఈక్వేషన్ 1, బట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, వేరియబుల్స్ ఐఎమ్ హ్యావింగ్ 2. సో అందుకే ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆఫ్ x and y. ఓకే, ఫర్ దట్ రీజన్ మనం ఇక్కడ అందుకే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటున్నాం. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇలాంటివి 2 ఈక్వేషన్స్ కావాలి. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే ఉంది. ఇప్పుడు x ప్లస్ y is equal to 6 అని ఒక ఈక్వేషన్ ఉంది. ఇంకో ఈక్వేషన్ సపోజ్ x minus y is equal to 2 అని ఉంది అనుకోండి, రైట్. x minus y is equal to 2 అని ఉంది అనుకో సపోజ్. నౌ హియర్ ఐ కెన్ ఈజీలీ సాల్వ్ ద వాల్యూస్ ఆఫ్ x and y. ఇక్కడ ఎట్లా అంటే సింప్లీ ఐ విల్ యాడ్ దిస్ ఈక్వేషన్ 1 and 2. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్లీ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఐ విల్ గెట్ 2x is equal to 4 plus 6 plus 2 is 8. So x is equal to 4, right. ఈ x వాల్యూని ఈ ఎందులో అన్నా సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 ఎందులో అన్నా సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గెట్ y వాల్యూ, రైట్. సపోజ్ నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, x ఆల్రెడీ ఐ గాట్ 4 minus y is equal to 2 మీన్స్ y అయితే ఎంత అవుతుంది, 4 minus 2 equal to y. So what is the y value ఇక్కడ 2. So here I got the exact values of x and y, right. So అందుకే we need
two. Pair means two equations to find the exact values of x and y. Right? So ఇప్పుడు మనం general form of this pair of linear equations in two variables చూద్దాం. So general form ఇలా ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఇట్లా రాస్తారు, a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. రైట్? సో ఇప్పుడు మనకు అన్ని మీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అన్నీ ఇట్లానే ఇస్తాడు. టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు అండ్ విల్ ఆస్క్ us to solve for the values of x and y అంటాడు. ఓకేనా? సో ఇక్కడ దిస్ a1 b1 c1 ఆర్ ఎనీ నంబర్స్. ఇక్కడ a1 కామా b1 కామా c1 and a2 b2 c2, these are all any numbers, a1 numbers ఉండొచ్చు, but that should not be equal to 0. suppose ఇప్పుడు a1 and b1 0 అయిపోతే ఈ టర్మ్స్ ఉండవు. రైట్? సపోజ్ a1 ఈక్వల్ టు 0 అనుకున్నాయి, a1 ఈక్వల్ టు 0 అయితే ఏమైపోతుంది? ఇప్పుడు I'll get only b1y plus c1. అది లీనియర్ ఈక్వేషన్, బట్ దట్ విల్ బి ఆఫ్ సింగిల్ వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ విత్ వన్ వేరియబుల్ అవుతుంది అది. సో అందుకే ఇది a1 అండ్ b1 it should not be equal to 0. ఓకేనా? సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ x and y ఏంటి ఇక్కడ? దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్. x and y ఆర్ వేరియబుల్స్. రైట్? సో now we'll see graphical method of finding the solution of linear equation in two variables. Right? Graphical method లో సొల్యూషన్ ఎట్లా ఫైండ్ చేస్తాం అంటే, సో ఇది మనం ఆల్రెడీ 9th క్లాస్లో చేసాం కదా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ తీసుకుంటాను నేను. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను. సో ఐ థింక్ యూ రిమెంబర్, ఎప్పుడైనా మనము ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ని ప్లాట్ చేస్తే గ్రాఫ్ లో ఎట్లా వస్తుంది? ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. రైట్? సో ఎనీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఇఫ్ యూ ప్లాట్ దట్ ఆన్ గ్రాఫ్ యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనం చేద్దాం ఇది. రైట్? ఇక్కడ సో ఫస్ట్ నాకు ప్లాట్ చేయాలంటే ఏమేమి కావాలి? నాకు కొన్ని ఎక్స్ వై వాల్యూస్, పేర్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూస్ కావాలి కదా. సో ఫర్ దట్ ఏం చేస్తానంటే I'll find first those values. అప్పుడు ఏం చేస్తాను? y ఈక్వల్ టు 4 మైనస్ ఎక్స్ అవుతుంది ఈ ఈక్వేషన్ నుంచి. రైట్? నౌ I'll find మినిమం 2 వాల్యూస్ అన్న కావాలి ప్లాట్ చేయాలంటే. స్ట్రైట్ లైన్ ప్లాట్ చేయాలంటే నాకు ఎన్ని పాయింట్స్ కావాలి? మినిమం ఒక 2 పాయింట్స్ అన్న కావాలి. రైట్? సో I'll try to find those points. సో ఇక్కడ x I'll take and here I'll take y. సో now what I'll do, నేను x ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు what will be the y value? y ఈక్వల్ టు 4. Now x equal to 2 అనుకున్నప్పుడు 4 minus 2 y is also 2. Right? So minimum 2 values I got now. So using these two values now I'll try to plot a graph. ఇది ఏమవుతుందో చూద్దాం మనం. రైట్? See, నేను రఫ్ గా డ్రా చేస్తున్నాను, మీరు గ్రాఫ్ లో డ్రా చేస్తే ఎగ్జాక్ట్ గా వస్తుంది. రైట్? సో దిస్ ఈజ్ మై x యాక్సిస్, రైట్, అండ్ దిస్ ఈజ్ మై y యాక్సిస్. ఓకేనా? సో దిస్ ఇస్ 0 0 అండ్ దిస్ ఇస్ 1 2 3 and 4. సో ఇక్కడ కూడా 1 2 3 and 4. నౌ సో ఫస్ట్ పేర్ ఏమొచ్చింది నాకు? ఎక్స్ 0 అన్నప్పుడు y 4 వచ్చింది. సెకండ్ టైం ఎక్స్ 2 అన్నప్పుడు y 2. నౌ విల్ ప్లాట్ దిస్. ఎక్స్ 0 అన్నప్పుడు y ఎంత ఉంది? 4. సో ఇక్కడ వస్తుంది పాయింట్. సెకండ్ది ఎక్స్ 2 అన్నప్పుడు y కూడా 2a, ఇక్కడ వస్తుంది. సో ఇఫ్ యూ జాయిన్ దిస్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా వస్తుంది. సో యూ షుడ్ రైట్ దట్ ఈక్వేషన్ హియర్, x plus y is equal to 4.
సో ఇట్లా మీరు ఏ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నా కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే యూ విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్, రైట్? సో నౌ బట్ ఇక్కడ ఈ చాప్టర్ లో మనకేం కావాలి? పేర్ అంటే ఇట్లాంటి 2 లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. సో అప్పుడు మనకు గ్రాఫ్ లో ప్లాట్ చేయాల్సింది ఒకటే గ్రాఫ్ లో వీ షుడ్ డ్రా దోస్ 2 లైన్స్. సో అప్పుడు ఏమవుతుంది? గెట్ మ్యాక్సిమం 3 కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కేసు ఏముంటుందంటే ఐదర్ ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అన్న అవుతాయి ఒక పాయింట్ దగ్గర, ఆర్ ఎల్స్ అవి యాక్చువల్గా అవి రెండు ప్యారలల్ అంటే అవి టచే కావు, ఇంటర్సెక్టే కావు. అండ్ థర్డ్ కేస్ ఈజ్ ఓవర్లాప్ అన్న అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇవి ప్యారలల్ లైన్స్. దిస్ ఇస్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు, రైట్? సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ XY వాల్యూస్, రైట్, ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్స్, రైట్? ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో. సో దేర్ ఫోర్ దీనికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఓన్లీ వన్ సొల్యూషన్. సో యూనిక్ సొల్యూషన్ వస్తుంది దీనికి. వాట్ అబౌట్ దిస్? ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇవి రెండు లైన్స్? అవ్వవు, ప్యారలల్ గా ఉంటాయి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి దీస్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. అండ్ సొల్యూషన్స్ ఏముంటాయి? నో సొల్యూషన్ ఫర్ దిస్. ఓన్లీ ఇంటర్సెక్షన్ అయితేనే దానికి సొల్యూషన్ ఉంటుంది. దెన్ కమ్ టు థర్డ్ వన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మెనీ సొల్యూషన్స్, ఎన్ని పాయింట్ దగ్గర టచ్ అవుతుంది ఇక్కడ, ఇవన్నీ పాయింట్స్ దగ్గర ఇట్ ఇస్ టచింగ్, రైట్? ఇక్కడ 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 ఆల్ దీస్ పాయింట్స్ ఓవర్లాపింగ్ టచ్ అవుతుంది కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ దీనికి. రైట్? ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు గ్రాఫ్ లో. సో ఇంటర్సెక్ట్ అయితే ఆ 2 లైన్స్ దానికి ఒకటే సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ప్యారలల్ లైన్స్ వస్తే గ్రాఫ్ లో దెన్ దానికి నో సొల్యూషన్. సో ఓవర్లాప్ వస్తే లైన్ పైన లైన్ వస్తే ఇట్లా కోఇన్సిడెంట్ లైన్స్ వస్తే దానికి మెనీ సొల్యూషన్స్ వచ్చేసినట్టు. ఓకేనా? ఓకే, రైట్. సో మనకి ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్స్ ఇట్లా 2 లీనియర్ ఈక్వేషన్స్, రైట్, పేర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి, సో వాడు చెక్ చేయమంటారు వెదర్ దీస్ 2 లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని అడుగుతాడు. రైట్? ఇంటర్సెక్టింగ్ లైన్సా, దీస్ 2 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్సా, లేకపోతే ప్యారలల్ లైన్సా, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని అడుగుతాడు. అండ్ ఆల్సో కన్సిస్టెంటా కాదా అని అడుగుతాడు, రైట్? ఇక్కడ ఏమున్నాయి? దాని రేషియోస్ కనుక్కోవాలి. అంటే A1/A2, అట్లానే B1/B2, అట్లానే C1/C2. ఈ రేషియోస్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కేస్, if suppose A1/A2 is not equal to B1/B2 అని వచ్చేసింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? అది దిస్ ఈజ్ అన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇట్లా వచ్చిందంటే ఈ 2 ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. గ్రాఫ్ డ్రా చేస్తే గ్రాఫ్ ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి? సొల్యూషన్ ఉంటుంది కదా, నేను చెప్పాను కదా, ఇట్లా ఇంటర్సెక్ట్ అయిందంటే ఆ పాయింట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్ నే ఈ 2 ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ XY వాల్యూస్ వచ్చేస్తాయి. సో దేర్ఫోర్ సొల్యూషన్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ కన్సిస్టెంట్ అవుతుంది ఎప్పుడైనా. సో దిస్ ఇస్ కన్సిస్టెంట్ ఈక్వేషన్ అంటుంది. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, దీస్ 2 ఆర్ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, రైట్? నౌ
Coming back to second case ఏమవుతుంది, if a1 by a2 is equal to b1 by b2 and it is not equal to c1 by c2, అప్పుడు ఏమవుతుందంటే I'll get parallel lines. Here I'll get parallel lines, right? So parallel lines అంటే ఎట్లా వస్తుంది గ్రాఫ్ లో, రైట్? అంటే అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు, therefore ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి దీన్ని solutions, no solutions for this, right? And since there are no solutions, it is an inconsistent equations. This is an inconsistent equation, right? So ఇక్కడ దీంట్లో ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి మనకు, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి యూనిక్ సొల్యూషన్ ఆర్ వన్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ వస్తుంది ఇక్కడ, రైట్? సో అట్లానే థర్డ్ కేసులో ఈ రేషియో a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 అయితే దెన్ నాకు ఎట్లా వస్తుంది గ్రాఫ్ లో కోఇన్సిడెంట్ లైన్స్, దీన్ని ఏమంటారు, ఒకదానిపైన ఒక ఓవర్లాప్ అవుతుంది, సో కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. సో దిస్ ఇస్ కోఇన్సిడెంట్ లైన్స్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చాలా ఉన్నాయి కదా, సో ఐ గెట్ మెనీ సొల్యూషన్స్ ఫర్ దిస్, మెనీ సొల్యూషన్స్. సిన్స్ ఐ am getting solutions, this is also consistent. సొల్యూషన్స్ రాకుంటేనే ఇన్కన్సిస్టెంట్, సొల్యూషన్స్ వస్తే కన్సిస్టెంట్ ఈక్వేషన్. సో ఇక్కడ ఓన్లీ ప్యారలల్ లైన్స్ కి ఇన్కన్సిస్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సొల్యూషన్స్ రావు, బట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి ఇది కన్సిస్టెంట్. ఈవెన్ ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్ కూడా మెనీ సొల్యూషన్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా కన్సిస్టెంట్ ఈక్వేషన్, ఓకేనా? సో ఇది ఇప్పుడు ఇది గుర్తు ఎలా పెట్టుకోవాలంటే చాలా మంది స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎట్లా గుర్తు పెట్టుకోవాలనేసి. ఒక లాజిక్ చెప్తాను, ఇఫ్ యూ రిమెంబర్ దట్ అది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ చూడండి, కాన్ఫిడెంట్లీ వీడు ఒకసారి నో అంటున్నాడు, బట్ ఇక్కడికి వచ్చేసప్పటికి ఈక్వల్ టు ఒకసారి ఎస్ అంటున్నాడు, ఒకసారి నో అంటున్నాడు. సో ఇస్ నాట్ కాన్ఫిడెంట్, వన్ టైమ్ హీ సేయింగ్ ఎస్, ఒకసారి హీ సేయింగ్ నో. సో therefore this is inconsistent, is not consistent. But ఇక్కడ వచ్చేటప్పటికి yes, again yes, two times is confidently saying yes, therefore this is consistent, right? And many solutions, two times kada, two times yes means many solutions. First దానికి confidently saying no అంటే no, therefore this is also consistent. ఒకే మాట మీద ఉన్నాడు, no అంటే no, and వీడు ఒకసారి yes అంటున్నాడు, ఒకసారి no అంటున్నాడు, therefore వీడు కన్సిస్టెంట్ గా లేడు, సో ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ మాత్రం వీడు కన్సిస్టెంట్లీ both times వాడు ఏమంటాడు, both times he is saying yes and yes, therefore he is consistent. So two times right కాబట్టి he get many solutions. But only one time no, therefore unique solution. But one time yes, one time no, no solutions. But why? Because he is not at all consistent, right? So ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, that will be easier for you. I hope ఇది మీకు చాలా మంచిగా అర్థమైంది. So if you please like this video, subscribe చేయండి, కామెంట్స్ రాయండి, అంటే ఫ్యూచర్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ఏ చాప్టర్ లోని ప్రాబ్లమ్స్ మీరు చూడాలనుకుంటున్నారు. సో కామెంట్స్ రాస్తే ఐ డెఫినెట్లీ ప్రిపేర్ వీడియోస్ ఆన్ దట్, రైట్? మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి, రైట్? సో నెక్స్ట్, సో ఇంతకుముందు మనం చూసాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, అది మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ ద గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్, parallel, or
కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఈ ఈక్వేషన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, ఆర్ ఎల్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతుందా మనం చెక్ చేసి చూడాలి. అండ్ ఫైండ్ ద సొల్యూషన్ ఇఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. దాని సొల్యూషన్స్ కూడా ఫైండ్ చేయమంటున్నాడు అది కన్సిస్టెంట్ అయితే. సో ఫస్ట్ మనం అది ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ ఇది చూద్దాం ఇక్కడ, రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఏమన్నాను, సో దిస్ ఇస్ మై ఈక్వేషన్. దీని 2x plus y minus 5 equal to 0. This is my first equation. అట్లానే 3x minus 2y minus 4. This is my second linear equation in two variables. నేను ఫస్ట్ టైం మనం రేషియోస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది, ఏ ప్లేస్ లో ఐఎమ్ హ్యావింగ్ 2, a1, so this one is a2, so a1 by a2 అంటే 2 by 3. అట్లానే ఐ ఫైండ్ b1. సో ఇక్కడ y పక్కన నథింగ్ ఇస్ దేర్ అంటే యూ షుడ్ ఆల్వేస్ టేక్ 1, అంతే తప్ప 0 అని రాయద్దు, రైట్. సో b1 by b2 ఇక్కడ 1 by సైన్, ఇక్కడ చూడండి b2 ఏముంది -2, అది గుర్తుపెట్టుకోండి, సైన్ ఇస్ ఇంపార్టెంట్. సో 1 by -2 అని వస్తుంది. అట్లానే c1 by c2, c1 ఉన్నప్పుడు -5, సైన్ చూడండి ఇక్కడ, c2 ఉన్నప్పుడు -4. సో ఇక్కడ 2 by 3 ఇది వచ్చింది, and ఇక్కడ 1 by -2 and -5 by -4. So since మనకు a1 by a2 is not equal to, this value is not equal to b1 by b2. సో ఏమవుతుంది, ఫస్ట్ లోనే నో అనేస్తున్నాడు కాన్ఫిడెంట్లీ. సో అప్పుడు ఏమొస్తుంది మనకు, therefore they are intersecting lines, అంతేనా. a1 by a2 is not equal to b1 by b2 అంటే ఇంతకు చెప్పాను కదా నేను, ఎలాంటి టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయి మనకు గ్రాఫ్ వేస్తే దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తుంది. అండ్ హెన్స్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఏంటి నేను చెప్పాను కదా, దానికి యూనిక్ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక సొల్యూషన్ ఉంటుందంటే ఆబ్వియస్లీ అది కన్సిస్టెంట్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, రైట్. సో అట్లానే సేమ్ వే మనం ఇంకో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో ఎగ్జాంపుల్ 2 ఏమి ఇచ్చాడు, చెక్ వెదర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్ కన్సిస్టెంటా కాదా అని చెక్ చేయమంటారు. సో దానికి కూడా సేమ్ ప్రొసీజర్, ఇక్కడ కూడా ఏం చేయాలి, గివెన్ ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇస్ 3x plus 4y minus 2 equal to 0. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 6x plus 8y minus 4 equal to 0. These are two linear equations, right? So first ఏం చేయాలి మనం, రేషియోస్, x వేరియబుల్ యొక్క రేషియోస్. a1 ప్లేస్ లో ఇక్కడ ఏముంది 3, a2 ప్లేస్ లో 6. సో a1 by a2 is 3 by 6, that equal to 3 1s are, we can cancel 3 1s are 3 2s are. Similarly b1 by b2 అన్నప్పుడు ఇక్కడ b1 ఏముంది 4 by 8, 4 by 8 అంటే అగైన్ క్యాన్సిల్ అయిపోయి 1 by 2 వస్తుంది, రైట్. సో అట్లానే c1 by c2, c1 ఏముంది ఇక్కడ -2 by -4. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, అగైన్ 1 by 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఆల్ 3 వాల్యూస్ నాకు ఈక్వల్ గా వచ్చాయి. అంటే ఏంటి, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. అంటే here I am saying yes and again yes confidently 2 times yes means what, this is consistent. Therefore they are coincident lines, అంతే కదా. 2 times అంటే ఎక్కువ సార్లు, మెనీ టైమ్స్. సో మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి, కోఇన్సిడెంట్ అయినప్పుడే కదా. ఇట్లా నేను చెప్పాను కదా, మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. సో మెనీ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్, సో మెనీ సొల్యూషన్స్, సో కోఇన్సిడెంట్ లైన్స్ అన్నమాట. దెన్ సో ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉంది అంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ కన్సిస్టెంట్. దెన్ వి డు థర్డ్ ఎగ్జాంపుల్, సేమ్ టైప్. అది ఇక్కడ కూడా we should check whether the equations this and this are consistent and also verify by graphical representation. ఇది నా నెక్స్ట్ వీడియోలో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు వెరిఫై దిస్ బై గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ we will see whether these two are consistent or not. Consistent అంటే ఎప్పుడు వస్తుంది, when there is a solution for that. Solution ఉంటే we will say that that is consistent. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 4x minus 6y minus 15 is equal to 0. అంటే ఈ 15 ని లోపల తీసుకొస్తే -15 అవుతుంది. సిమిలర్లీ 2x minus 3y
this plus y equal to y 5 అన్నాడు కాబట్టి లోపలికి వస్తే minus 5 అవుతుంది, రైట్. సో this is my first equation and this is my second equation. Now same ratios find చేయాలి. What is a1 here? 4 and a2 is 2. So a1 by a2 means 4 by 2, that is 2 ones means 2 by 1, that is 2. అట్లానే b2 b1 by b2, ఇక్కడ b1 is minus 6, sign important, minus 6 by minus 3. So again 2 by 1. Similarly c1 by c2, c1 is here minus 15 and c2 is here minus 5. So again ఇక్కడ వస్తుంది minus minus cancel, 5 on the 5 3s are 3 by 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది నాకు a1 by a2 ఈక్వల్ వచ్చింది, a1 by a2 is equal to b1 by b2 అని వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు c1 by c2. మీన్స్ వాట్, వన్ టైమ్ ఐఎమ్ సేయింగ్ yes and another time ఐఎమ్ సేయింగ్ no. మీన్స్ వాట్, కన్సిస్టెంట్ కాదు, ఒకసారి ఎస్ అంటున్నాడు ఒకసారి నో అంటున్నాడు. సో ఈజ్ నాట్ కన్సిస్టెంట్. నాట్ కన్సిస్టెంట్ అంటే దానికి సొల్యూషన్స్ ఉండవు. మీన్స్ వాట్, దేనికి సొల్యూషన్స్ ఉండవు? if the lines on the graph are parallel అయిపోతే get no solutions, అవునా? సో సేమ్ థింగ్. సో the equations are inconsistent. కన్సిస్టెంట్ కాకపోతే ఏం రాస్తాం మనం? inconsistent అంటే they don't have solution, they have no solutions and their graph is of parallel lines, right? అర్థమైందా?